కపిల్ తిడుతూ సరుకులు బాగా కాన్వాయ్ మొత్తం ఊపేస్తాడు. తెలియదు బాబా, తెలియదు బాబా, తెలియదు బాబా. నడిచేటకే వినపడలేము. ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన అనేది కొంత షెడ్యూల్ టైం కంటే ముందుగానే మొదలైందని చెప్పాలి. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకొని అక్కడి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ టైం కంటే ముందుగానే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ముందస్తుగా వస్తున్నారని సమాచారం ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఆయన పర్యటన సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. జనసేనకు సంబంధించిన కీలకమైన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వెంట కాలినడకన తిరుమలకు చేరుకునేదానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన ముందుగా తన పర్యటన కొంత షెడ్యూల్ మార్చుకొని ముందుగా రావడం జరిగిందని చెప్పిన ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిర్ణీత సమయానికి వచ్చిన అభిమానులు కానీ లేదంటే పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఆలస్యమైన ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి అనుకున్న సమయానికంటే ముందుగా రావడం వల్ల కొంత ఏదైతే పోలీసు విభాగం మినహా మిగిలిన ఎవరు కానీ ఆయన వెంట ఉండేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన తన షెడ్యూల్ని మార్పు చేసుకొని పూర్తి స్థాయిలో ఆయన ముందుగా వస్తున్నట్టు సమాచారం రావడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అంతా ఆయనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కాన్వాయ్ వాహనం ఇప్పటికే తిరుపతికి చేరుకుంటున్న పరిస్థితి అలిపిరికి చేరుకుంది. ప్రస్తుతం జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ కారులో నుంచి దిగి ఆ కారు నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన
ముందుగా కారులోంచి దిగి ఇక్కడ నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడికి ఇప్పుడే అలిపిరికి చేరుకున్నారు. అలిపిరిలో పాదాల మండపం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అటు నుంచే ఆయన కాలినడక మార్గంలోనే తిరుమలకి వెళ్ళి తిరుమలలో రేపు స్వామివారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు దీనికి మనం కూడా చూస్తున్నాం విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాలినడక మార్గానికి వెళ్లేందుకు కూడా అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆయన కూడా దానికి పూర్తిగా అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పాదాల మండపాన్ని ఈ అంశం మనం దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కారులో